శుక్రవారం నాడు సక్కన్ని గడియా నాయనా ఏందమ్మా? చిట్టి పెద్ద మనిషి అయిందంట, కుడకబెల్లం వేసేస్తా. పూసిన అరుగుల్ల మీద సగిరో శ్రీ గౌరు సౌతలాడింది. సంతోషపడి శివుడు తల్లి. ఇంతకు ముందులా నువ్వు చిన్నపిల్లవు కావు, మెచ్యూర్డ్గా ఆలోచించాలి. మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే సర్రుమని కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందంటగా. పెద్ద మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. ఎవరు చెప్పిండ్రే నీకు ఇవన్నీ? నీ ఫోన్లలో ఎన్నుంటే అన్ని జర నాకు షేర్ వస్తావా? జాగ్రత్త అమ్మా, బయట కుక్కలుంటాయి. ఇప్పుడే ఒకరిని చూసినా నన్ను చూడగానే ఉన్న చిప్పమన్నది. టీ కాఫీ ఏమైనా తాగుతావా రవి? బూస్ట్ హార్లిక్స్ కూడా ఇయ్యే, ఎనర్జీ వస్తుంది. యోత్రా ఇది ఇంత ఫాస్ట్ గా ఉంది. మై పోరి అబ్బా అబ్బా హుషారున్నావు. చిట్టి పిల్ల, నాదో ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చేసిర్రా మీరు? అసలు ఏమైతున్నావో ఏం చేస్తున్నావో అసలు నీకు అర్థమైతుందా? మాషనపల్లి రవి గడి నమ్మగుడు. కన్నవాళ్ల ప్రేమ కావాలా, ప్రేమించినోడి ప్రేమ కావాలా? అసలు ప్రేమించినోడితో ఉంది ప్రేమ, వయసుతో కమ్ముకున్న భ్రమ. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచిండ్రా దీన్ని. నిన్ను పెంచిన నాన్న ఈ బాధలన్నీ నీకు ఇనిపిలేదా కనిపిలేదా? నమాలు చేసావా వ్యర్థము. కాళ్ళు బొక్కలు చెత్తది. నేస్తమా ఓ నేస్తమా నేరస్తుడై నిలబడకుమా. క్షణ సుఖముకై వందేళ్లను బలి చేయడం నీకు న్యాయమా? గణేష్ బ్రో, స్కూల్లో టాప్ ర్యాంక్ వచ్చేటట్టు చేసావు. అట్నే కాలేజ్లో కూడా అదే కంటిన్యూటీ మెయింటైన్ చేయి. ఈ ప్రాసెస్లో ఏ దుష్ట శక్తి కళ్ళు నా మీద పడకుండా చూడు. మూడు గొర్రెలు ఇచ్చి అదేదో ఫోన్ కొనిచ్చినాం. అది ఆయనకి ఏ రకంగా ఎక్కరవుతుందో మరి ఆ దేవునికే తెలవాలి. రాత్రంతా ఫోన్లో ఒకటే గుయ్యా గుయ్యా. పోరొస్తుంది అనుకో, ఇట్లా గుడ్ల గోబల్లే చూస్తుండు. అక్క అక్క ఆడు మళ్ళీ చూస్తుండు, నేను చూస్తా. పెట్టి పెట్టి చిట్టి చిట్టి. ఒకవేళ నేను చూసింది అనుకో, నొసలెగిరి. నువ్వు అయితావురా, అయితావు. నాకు నమ్మకం లేదు, అసలే బిఎఫ్ బ్యాచ్. అవును, నువ్వు బిఎఫ్ చూస్తావా? ఇప్పటి పిల్లలు కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టు. ఏ పద్మా, ఏందయ్యా? చిట్టి తెలియదే లోపల చదువుకుంటుంది.